గుడికి వెళ్ళిన భక్తులు గుడి వెనక భాగాన్ని కూడా మొక్కుతూ ఉంటారు. అందరూ మొక్కుతున్నారు కదా అని మనము మొక్కుతూ ఉంటాం. కానీ చాలామందికి అలా మొక్కడం వెనుక కారణం తెలియదు. కొందరేమో గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారని, అలా మొక్కకూడదని చెబుతుంటారు. అయితే ఆలయం వెనుక భాగాన్ని మొక్కడం వెనుక ఒక కథ ఉంది. గుడిలో గర్భాలయంలో మూల విరాట్టును ప్రతిష్ఠించే సమయంలో కొన్ని లెక్కలు ఉంటాయి. సరిగ్గా గది మధ్యలో కాకుండా వెనుక గోడకు దగ్గరగా ఒక యంత్రాన్ని భూమిలో పెట్టి పూజించి ఆ యంత్రంపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. నిత్యం నిర్వహించే పూజల వల్ల ఆ మంత్రశక్తి స్వామివారి పాదపీఠం కింద ఉన్న యంత్రంలోకి ప్రవేశిస్తుందట. ఆ మంత్రశక్తి ప్రభావంతో స్వామివారి విగ్రహం నుంచి ఆ శక్తి కిరణాలు నలుదిక్కులా ప్రసరిస్తాయట. అయితే స్వామివారి విగ్రహము వెనుక గోడకు అతి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ గోడకు మంత్రశక్తి ఎక్కువగా చేరుతుంది అని అభిప్రాయం. అందుకే వెనుక భాగంలో గోడను మొక్కితే స్వామివారి తపశ్శక్తిని పొందవచ్చు అనే భావనతో భక్తులు అలా గుడి వెనుక భాగాన్ని మొక్కుతూ ఉంటారు. అంతేకాని గుడి వెనుక భాగంలో ఏ రాక్షసులు ఉండరు.